కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి శుక్రవారం దిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక స్త్రీలను గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు యాయేలు అనే ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. కయీనీయుడైన హేబేలు భార్య యాయేలు స్త్రీలలో దీవెననందును గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెననందును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం నా ప్రభా, ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం చివరి శుక్రవారపు ఆరాధనలో మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రం. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభా. సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ నోటి బోరగా వాడుకొని నీ వాక్యములోని సత్యాలను మేము అనుసరించి నడుచులాగా సహాయం దయచేయమని మా ప్రభును ప్రిరక్షకుడు త్వరలో రానయ్య యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యాయేలు అనే ఒక స్త్రీని గురించి పరిశుద్ధాత్మ దేవుడు యాయేలు స్త్రీలలో దీవెననందును గుడారముల నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. హల్లెలూయా. ఆమె దీవెననందుతుంది. గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈమె దీవెన నొందుతుంది అని అంటున్నాడు. ఈమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు ఈమెను గురించి ఈమె దీవెన నొందును అని చెప్పడానికి గల కారణాలు లేదా ఈమెలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ప్రభువే స్పష్టంగా ఆయన తెలియజేసే ఈ మాటల గురించి కొంత మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైపోయారు. దేవుడు ఏం చేశాడంటే యాబీను అనే కానాను రాజుకి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. అతని యొక్క బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ యాబీనుకి సేనాధిపతి ఒకడున్నాడు. అతని పేరు సిసేరా. ఆ సిసేరాకి 900 రథాలు, ఇనప రథాలు ఉన్నాయి. ఆ 900 రథాలు వేసుకొని ఆయన యుద్ధానికి బయలుదేరాడంటే ఎదరున్నవాడు గడగడ వనకాల్సిందే. ఆ ఇనుప రథాలకి ఇరుసులకి అటుపక్కన ఇటుపక్కన చక్రాలకి కత్తులు పెట్టేవాడు. ఈ రథాలు వెళ్తా ఉంటే ఎంతమంది చనిపోయేవారు? కుప్పలు కుప్పలు తెప్పలుగా ఉండిపోయేవాడు. శత్రువులందరూ, ఇతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వణికిపోయేవారు. అతని ఆధీనంలో యుద్ధం జరుగుతూ ఉంది, ఆ సేనాధిపతి ఆధీనంలో యుద్ధం జరుగుతూ ఉంది అని అంటే అందరికి భయం వేసేది. 20 సంవత్సరాలు దేవుడు ఆ యొక్క కనానీయుడైన యాబీనుకు అప్పగించాడు. యాబీనేమో బాధ్యతలు సిసెరాకు అప్పగించాడు. ఈ సిసెరా 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను కఠినమైన బాధ పెట్టాడు. మామూలు బాధ కాదు, కఠినమైన బాధ పెడతా ఉంటే వీళ్ళందరూ ఏం చేశారంటే 20 సంవత్సరాల నుంచి ఈ బాధ మనం పెడతా ఉన్నాం అని ఆ కాలంలో దెబోరా అనే ఒక ప్రవక్త ఉంది. దెబోరా గురించి మీకు నేను తెలియజేశాను. ఈ మధ్య కాలంలోనే వాక్యం చెప్పాను దెబోరా గురించి. ఆమె ఎక్కడుంది, ఎలాగ తీర్పు చేస్తూ ఉంది అని చెప్పాను మీకు. సరే వీళ్ళందరూ ఏం చేశారంటే
ఈ ప్రవక్తని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మా ఎంతకాలం తల్లి మనకి బాధ, 20 సంవత్సరాల నుంచి కఠిన బాధ మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామమ్మా, ఏంటి పరిస్థితి అంటే ఈమె దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ సిసెరాని, ఆ యాబీని యొక్క సైన్యాన్ని వీళ్ళందరినీ మీకు అప్పగిస్తాను. బారాకు అనే వాడు ఉన్నాడు మన ఇశ్రాయేల్ ప్రజల్లో, అతన్ని పిలిపించండి. అతన్ని పిలిపించిన తర్వాత తాబోరు కొండ యొద్దకు ఒక 10,000 మందిని పోగు చేసుకొని తాబోరు కొండ యొద్దకు వెళ్ళమను. వెళ్ళిన తర్వాత ఈ సిసెరాను అతని సైన్యాన్ని 900 ఇనుప రథాలను కూడా అక్కడికి నేను రప్పిస్తాను. దేవుడు ఆ సిసెరాను అతని సైన్యాన్ని మనకు అప్పగిస్తానని చెప్తున్నాడని దేవుని సన్నిధిలో ప్రార్థించి బారాకును పిలవనంపించింది. బారాకు చెప్పింది, అయ్యా దేవుడు సిసెరాను అతని సైన్యాన్ని మనకు అప్పగిస్తానన్నాడు కాబట్టి ఇశ్రాయేలీలో ప్రజల్లోకి వెళ్ళి అక్కడ 2 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు ఆ కాలంలో ఉన్నవారిని నువ్వు 10,000 మందిని పోగు చేసుకో. ఆ 10,000 మందిని పోగు చేసి తాబోరు కొండ ఎందుకు తీసుకొని రా, దేవుడు మనకు అప్పగిస్తానని నాకు చెప్తున్నాడు అని చెప్తాడు. ఈయనేమంటాడంటే, అన్నీ చేసావు కానమ్మా, దేవుడు చెప్పాడని చెప్తున్నావు, మనకు అప్పగిస్తాడని చెప్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు మాతో రావాలి అని అంటాడు. ఒరే పిచ్చడా, దేవుడు ఒక స్త్రీ చేతికి శత్రువును అప్పగిస్తున్నాడని దేవుడు చెప్పాడు. నేను కానీ అటు వస్తే నీకు ఘనత రాదు అని అంటే, ఘనత ఉన్నా లేకపోయినా నాకేమైనా పర్లేదు, కానీ నువ్వు మాతో రావాలని చెప్తాడు. 4వ అధ్యాయం అంతా చదువుకుంటే ఈ హిస్టరీ అంతా అందులో మనకు కనిపిస్తుంది. 10,000 మందిని పోగు చేసుకొని ఈయన తాబోరు కొండ మీద తీసుకెళ్ళిపోయాడు. ఈ 10,000 మందిని బారాకు తీసుకువెళ్ళిన తర్వాత ఈ విషయం సిసెరాకు తెలిసి 900 మంది ఇనుప రథాలను ఇంకా సైన్యాన్ని తీసుకొని తాబోరు కొండ యొద్దకు వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడు చెప్తాడు కదా, లేకండి సిసెరాను మీ చేతికి నేను అప్పగిస్తున్న ఇళ్ళ మీద పడండి అన్నాడు. వీళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుడు వారిలో కలవరం కలుగు చేసి వారందరినీ ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తాడు. హల్లెలూయా. ఎటువంటి చల్లా చెదిరైపోయి నాశనం అయిపోతూ ఉంటారు. ఈ సిసెరా ఇతను ఏం చేస్తాడంటే, ఈ సిసెరా ఆ ఇనప రథం దిగి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత పరిగెట్టుకుంటూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి కయీనీయుడైన హేబేలు భార్య అయిన యాయేలు అనే స్త్రీ ఇంటి దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఈమె గమనించింది, ఇతను సిసెరా అని గమనించి గబగబా వెళ్ళి, నా ఏళ్ళనివాడారా, నా ఇంట్లో ఉండు, సేవ తెచ్చుకో అని చెబుద్ది. చెప్పగానే ఎవరన్నా వచ్చి ఇక్కడ సిసెరా ఉన్నాడా అని అడిగితే చెప్పబాకమ్మా, నేను చెప్పను, నీకెందుకు రా అని అక్కడ చేర్చుకున్న తర్వాత, అమ్మా ఈ పరిగెట్టి నేను అలసిపోయాను తల్లి, కొంచెం దాహానికి నాకు నీరిమ్మని అడుగుతాడు. ఏమేం చేస్తుందంటే వేడి పాలు తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. వేడి పాలు ఎందుకు అని అంటే, వేడి పాలు చూడండి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, రాత్రులు పడుకునే ముందు పాలు తాగుతారు, ఎందుకంటే సుఖ నిద్ర వస్తుందని, నిద్ర బాగా పడద్దని పాలు ఇస్తారు. ఈ అలసిపోయిన వాడికి పాలు ఇచ్చేటప్పటికి మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఏం చేస్తాడంటే, ఒక సన్నని మేకు తీసుకొని, పెద్ద మేకు సుత్తోటి తీసుకొని
ఈ కణతలో పెట్టి మేకు కిందకి దిగ్గొట్టేస్తుంది. ఈ కణతలో నుంచి వచ్చిన మేకు కింద నేలకి దిగిపోయి అలా ఆడి ఉండిపోతాడు, మనిషి చనిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కనానీయులకి వీళ్ళకి సమాధానం కలిగిన వ్యక్తులే. ఈమె ఇశ్రాయేలురాలు కాదు, ఈమె సిసెరా పక్షంగా ఉన్నవాళ్ళు, వారు వీళ్ళు సమాధానం కలిగిన వ్యక్తులే. కానీ దేవుని పక్షంగా ఉన్నవారిని గుర్తెరిగి న్యాయాన్ని చేయటానికి ముందుకు వచ్చింది. హల్లెలూయా. ఈమెని గురించి దేవుడు అంతగా ఈమె దీవించబడద్ది అని ఎందుకు చెప్పాడు? శత్రువుని ఆ రీతిగా చంపటానికి ఈమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈమె దీవెన నొందుతుంది అని ఎందుకు చెప్పాడు? ఈమెలో ఉన్న క్వాలిటీస్ ఏంటి కొన్ని చెప్పి మీకు ముగిస్తాను. మొదటిగా ఈమె ఏం చేసిందంటే, యాయేలు దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. శత్రువు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? అక్కడి నుంచి తప్పించుకొని ఈమె దగ్గరకు వచ్చాడు. ఈమె 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్న బాధను గుర్తెరిగింది. ఇతను పెడుతున్న బాధలను గమనించింది. ఇతను దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను ఇతను బాధ పెడుతున్నాడు కనుక ఇతను తప్పించుకొని వచ్చాడు కాబట్టి ఇతను హతం చేయాలి. తనకిచ్చిన అవకాశాన్ని ఈమె ఉపయోగించుకుంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి మన విశ్వాసులందరికీ దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. నీ కుటుంబంలో దుష్టుడు ప్రవేశించకుండా, నీ కుటుంబంలో ఏ ఇరుకులు ఇబ్బందులు ప్రవేశించకుండా, నీకే కలహాలు రాకుండా, శాంతి సమాధానాలు లేకుండా చేస్తూ ఉంటే దానిని ఎదిరించడానికి నీకు ఒక దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఏంటి అవకాశం? దేవుని సన్నిధిలో ప్రార్థించి శత్రువులను గుర్తెరిగి వాడిని ప్రార్థనవుతానికి. హల్లెలూయా. ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? ఎదుటి వాడి మీద ఆధారపడుతుంటాం. అక్కడికి వెళ్తే ఇది జరుగుద్దంట, ఆయన చెయ్యగారు పడిపోతామంట, లేదా ఇది జరుగుద్ది అది జరుగుద్దంట. ప్రభువు ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు? రక్తస్రావం గల స్త్రీని ముట్టినప్పుడు స్వస్థత జరిగినా, లేకపోతే ఏదైనా కార్యం జరుగుతా ఉన్నా, పాపాత్మురాలని స్త్రీ వచ్చినా ఏం చేస్తా ఉన్నా, ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానిపై వెళ్ళు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో సమాధానం కావాలి అని అంటే, నీ కుటుంబంలో శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు పోరాడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. లేదండి, పొద్దున్న నుంచి నేను కష్టపడి పని అంతా చేసి అలసిపోయాను. ఏమంటే ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి లేదా? వాకిలు ఉడుస్తున్నామండి, వాకిలు ఉడిసేటప్పుడు ఏం చేసా? ప్రభా, ఈ చెత్త అంతా నా గుమ్మం ముందు ఎలాగుందో దీన్ని నేను ఎలా శుభ్రపరచుకుంటున్నానో అలాగే నా హృదయాన్ని శుభ్రపరచున ఆయన. నా కుటుంబంలో ఈ చెత్త చెదారం లేకుండా చెయ్యి. మసి కుండలను తోముతా ఉన్నావు, ఈ మసి నాకు హృదయంలో ఉండకుండా తోలయ్యా. ప్రార్థన చేసుకోవడానికి సమయాలు ప్రతి దానిలో ఉంటాయి. నువ్వు పని చేస్తూ చేసుకోవచ్చు, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. నీ కుటుంబంలో దేన్ని ప్రవేశించకుండా ఉండనట్లు దేవుడు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది కాబట్టి ఆ యాయేలును గురించి దేవుడు అంటాడు, ఈమె దీవెన నొందింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబంలో నీవు దీవెన నొందాలి అని అంటే నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన ఆలోచన అంతా దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలని ఉండదు. ఎదుటివారి మీదే నేరాలు మోపడు, వాళ్ళకంటే మనమే భక్తి పరువుల్లాగా, వాళ్ళేమో భక్తిహీనుల్లాగా చూస్తూ ఉంటాం. దేవుడేమో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అన్నాడు. ఆయనేమో పాపుల కొరకు వస్తే మనమేమో పరిశుద్ధుల కొరకు వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం.
యాయేలు వలె దేవుడు అంటాడు, నిజంగా ఇదిగో ఈమె నా కుమార్తె దీవించబడతా ఉంది అని అంటాడు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, కొలసీ పత్రిక అదే అధ్యాయంలో ఉపయోగించుకున్న విషయాన్ని బట్టి కొలసీలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు 4వ అధ్యాయం 5వ వచనంలో, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనీయబాకండి, సద్వినియోగం చేసుకోండి. సంగమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానము కలిగి ప్రవర్తించండి. తొందరపడబాకండి, జ్ఞానము కలిగి ప్రవర్తించండి. నీవు దీవెన నొందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు కదా, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని ఒడిసెలతో రాతితో ఆ ఫిలిస్తీన్ కొట్టాడు. సింహము ఎలుగుబంటి వచ్చింది. దేవుడు తనకిచ్చిన బలాన్ని ఉపయోగించుకొని ఆ సింహమును ఎలుగుబంటిని చీల్చి పడేశాడు. బాలుడే, వేల మంది సైన్యం ఉన్నా ఏమి చేయలేకపోతా ఉన్నారు. 40 దినాల నుంచి గొల్లియాతు సవాల్ చేస్తా ఉన్నాడు, రండి ఎవరైనా మీ ఉంటే నా మీదకి రండి. కానీ బాలుడైన దావీదు వెళ్ళి చిన్న రాయితో తన దగ్గరున్న ఒడిసెలతో యేసునామంలో ప్రార్థించి కొట్టి చంపేశాడు. హల్లెలూయా. నేను దాన్ని జయించలేనే, ఆ శత్రువుని నేను జయించలేనే, నేను బలహీనుడు అనుకోవటానికి లేదు. తన బలము చేత నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఉపయోగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించి శత్రువుని జయించి పారద్రోలాలు. కానీ నేను బలహీనుడే, నేనేం చేయలేదే, నాకెందుకు ఇంతకాలం నుంచి ఏం జరగట్లేదు అనుకోవటానికి లేదు. ప్రభువు నీకు సమయాన్ని అనుగ్రహించాడు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. రెండవది చూడండి, ఏది అందుబాటులో ఉన్నదో దాన్ని శత్రువు కొడుకు వాడింది. ఆమెకి ఏది అందుబాటులో ఉంది? ఒక మేకు, ఒక సుత్తి. ఆమె దగ్గర ఉన్నారంటే అతను ఒక సైన్యం కలిగిన ఒక సేనాధిపతి అయినా అతనే కానీ లెగిశాడు పొరపాటున, ఈమె ఆ కణతలో మేకు దిగకుండా గప్పుకుని మేకు తీసుకుని వెళ్ళి కానీ తిరగబడింది అనుక ఆమె ఉంటుందా? ఏమండి ఉంటుందా? 900 ఎనపరదాలు వెనకాల సైన్యము 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఒంటి తాటి మీద నడిపిస్తా నానా కఠినమైన బాధలు పెడతా ఉన్నాడు. ఒక స్త్రీని వదిలిపెడతాడా అండి? కానీ ఆమె ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న దాన్ని ఉపయోగించుకుంది. దేవుడు ఒక్కొక్క తలాంతి ఇస్తాడు, దాన్ని ఉపయోగించుకోవాలి శత్రువును ఓడించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకి ఏం చేశాడు? దేవుడు ఒక కర్ర ఇచ్చాడు. ఆ కర్రతోనే కొట్టి సముద్రాన్ని పాయలు చేశాడు. అలాగనే మన న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనికి ఏమిచ్చాడు? బోర్రలో కొండలో దివిటి ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేది మనకు అందుబాటులో దేవుడు ఉంచాడో దాన్ని తీసుకొని శత్రువు కొరకు వాడాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఏం చేసిందామే? దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఏది తనకు అందుబాటులో ఉందో దాన్ని ఉపయోగించుకుంది. తన సామర్థ్యాన్ని చూపించింది. సామర్థ్యముగా అక్కడ ఉన్నవాడు లేకుండా తన సామర్థ్యత చూపి ఉపయోగించుకుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో పేతురు గారు అంటారు చూడండి, ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను. సామర్థ్యముతో నువ్వు చేయాలి. అది ఉపకారమైన అపకారమైన ఏది చేసినా సామర్థ్యం ఏం చేస్తుంది? తీసుకొచ్చి ఆ బొమ్మ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి కమ్మలు కట్టి పాలిచ్చి నిద్రపుచ్చి తన సామర్థ్యాన్ని ఉపయోగించి శత్రువును చంపడానికి సిద్ధపడింది. అంతేకాదు 4వదిగా ఆమె ఏం చేసింది తెలుసా? తెగువ కలిగి ప్రవర్తించింది. సామర్థ్యం చూపించింది, తెగువ ఏమైతే అయింది? అతను లేచినా నన్ను చంపినా పర్లేదు కానీ అతను మాత్రం నేను సంహరించాలి అని అనుకుంది. దేవుని చేతిలో పాత్రగా వాడబడింది. గురి కలిగిన వ్యక్తిగా ఉంది. శత్రువును చంపేసింది, దీవెనను పొందింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ఆ రీతిగా ఉంటే మనం మనల్ని బట్టి కూడా అంటాడు. మన పేరు చెప్పుకొని స్త్రీలలో నీవు దీవెన నందు, గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును అని. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు ఈ కుటుంబం దీవించబడాలి, ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినాలి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. యథార్థవంతులకు దీవెన. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 11:11 యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లా త్రోయును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుద్దట. చూడండి, మనం యాయేలులాగా ప్రవర్తించి శత్రువును జయించగలిగేటట్లుగా ప్రభు మనతో అంటే మనకి మన కుటుంబానికి కాదు, కానీ మనం నివసించే ప్రతి ఏరియాలో కూడా చూడండి, ఆవిడ చాలా దీవెన నొందారండి. ఆ కుటుంబం చాలా దీవెన నొందిందండి. దేవుని మాట ప్రకారంగా వారు ప్రవర్తిస్తారని. చివరిగా చూడండి 24 సామెతల గ్రంథం 25వ వచనాన్ని చూడండి, ముగించేస్తాను. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. న్యాయముగా తీర్పు తీర్చు. చూడండి, యాయేలు ఏం చేసింది? న్యాయాన్ని ఆలోచించింది. ఇశ్రాయేలు ప్రజలను 20 సంవత్సరాల నుంచి వీడు పెట్టే ఇబ్బందిని గమనించింది. ఇతన్ని సంహరించడం, ఇతన్ని అంత చేయటం న్యాయమే అని అనుకుంది. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యము ద్వారా కనానీయుడైన హేబేరు భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును అని దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఆ రీతిగా మనం కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని, ఏది దేవుడు మనకు అందుబాటులో ఉంచాడో దాన్ని ఉపయోగించుకొని, సామర్థ్యం కలిగి తెగువ కలిగి దేవుని చేతిలో పాత్రగా వారబడి గురి కలిగిన వ్యక్తులుగా ఉండి శత్రువును సంహరించి దీవెన నొందుదుముగాక. అట్టి కృప మనకు మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. అందరూ